నమస్తే అండి. గతేడాది జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైసీపీ ఘోరమైనటువంటి ఓటమిని చవిచూసింది. 151 స్థానాలుగా ఉన్నటువంటి వైసీపీ 11 సీట్లకే పరిమితం అయిపోయి ఘోరమైనటువంటి ఓటమిని మూటగట్టుకుంది. అయితే ఈ 40% ఓట్ బ్యాంక్ షేరింగ్తో ఉండటం అన్నది ఒక విశేషమని చెప్పుకోవచ్చు. అయితే ఓటమి పైన వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈవీఎంలలో ట్యాంపరింగ్ జరిగింది అంటూ, అందుకే మేము ఓడిపోయామంటూ కొందరు గలం విప్పడం కూడా జరిగింది. అయితే వైసీపీ ఓడిపోవడంతో స్థానికంగా గెలిచినటువంటి నేతలు చాలామంది కూటమి ప్రభుత్వంలోనికి జంపింగ్లు చేయటం జరిగింది. దీంతో పలు చోట్ల ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఇప్పుడు చూసుకుంటే కడపతో పాటు తిరుపతి రూరల్, కాకినాడ రూరల్, పల్నాడు జిల్లా అచ్చంపేట, సత్యసాయి జిల్లా రామగిరిలో జడ్పీ చైర్మన్, ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఉప సర్పంచులు ఇలా పలు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. సాధారణ ఎన్నికలకు ఏమాత్రము తీసిపోని విధంగా ఈ ఎన్నికలు జరిగాయని చెప్పవచ్చు. అధికార పక్షము అనేక ప్రలోభాలకు, భయాలకు, అల్లర్లకు తావిచ్చినప్పటికీ కూడా, అధికార యంత్రాంగాన్ని వినియోగించుకున్నప్పటికీ కూడా ప్రతిపక్ష వైసీపీపై అభిమానం తేటతెల్లమైందని చెప్పవచ్చు. దీనిలో అంటే ఇక్కడ అధికార పక్షము ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు వచ్చి 10 నెలలు కావస్తుంది. అయినా వాళ్ళు ఇస్తామని సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ ఎక్కడ లేదు. దీనివలన కూడా ఒక విధంగా ఈ అభిమానం అనేది వైసీపీ వైపు టర్న్ అయ్యింది అని కూడా చెప్పొచ్చు. ఇంకా ఎక్కువ ఇప్పుడు ఉంది అని కూడా చెప్పొచ్చు. అయితే ప్రతిపక్ష వైసీపీ పైన అభిమానం ఈ విధంగా తేటతెల్లమైంది. ఇప్పుడు దీనిలో భాగంగానే వైసీపీ ఫైర్ బ్రాండ్ నగరి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రోజా నియోజకవర్గంలో జరిగినటువంటి ఎన్నికలో వైసీపీ సత్తా చాటిందని చెప్పొచ్చు. విజయపురం మండలం వైస్ ఎంపీపీ స్థానానికి ఎన్నిక జరిగింది. అయితే ఈ ఎన్నికల్లో వైస్ ఎంపీపీ స్థానానికి జరిగినటువంటి ఎన్నికలో వైసీపీ అభ్యర్థి ఏకగ్రీవంగా విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి కన్నెమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల్లో 8 మందికి గాను 7 మంది ఎంపీటీసీలు ఓటు హక్కును వినియోగించుకుని 7 మంది కూడా వైసీపీ అభ్యర్థిని బలపరిచారు. దీంతో ఎన్నిక ఏకగ్రీవం అయింది. ఈ మేరకు రిటర్నింగ్ అధికారి కన్నెమ్మకు ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. ఈ విజయం పైన మాజీ మంత్రి రోజా గారు స్పందిస్తూ, వైసీపీ క్యాడర్ కలిసికట్టుగా పనిచేయటం, వైసీపీపై ఉన్నటువంటి అభిమానము అలాగే ఉండటం వలన విజయం వచ్చిందని, కూటమి నేతలు కుయుక్తులకు, ప్రలోభాలకు, భయాలకు లొంగక వాటిని తమ అభ్యర్థులు తిప్పికొట్టారని రోజా ఈ సందర్భంగా అన్నారు. రోజాతో సహా వైసీపీ నేత స్వామిరెడ్డి మండలంలోని వైసీపీ నేతలందరూ కూడా, వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు అందరూ కూడా ఎన్నికైనటువంటి కన్నెమ్మను సత్కరించి శుభాకాంక్షలు అందజేశారు. నమస్తే.